మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో క్యాన్సర్ అనే పదం తరచూ వింటున్నాం. ఒకప్పుడు చూసుకుంటే గనుక 40-50+ ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్ అనేది చూసేవాళ్ళం. ఆడవాళ్ళలో అయినా సరే ఆ ఏజ్ లోనే చూసేవాళ్ళం. బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో యంగ్ పర్సన్స్ లో ఎక్కువగా ఈ క్యాన్సర్ వస్తుంది. ఎందుకు? మారుతున్న లైఫ్ స్టైలా, లేదంటే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అనే విషయాలపై మనకి క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గుర్రం శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో యంగ్ పర్సన్స్ లో ఎక్కువగా క్యాన్సర్ ని చూస్తూ ఉన్నాం. ఎందుకు? అంటే మారుతున్న లైఫ్ స్టైల్ దీనికి రీజనా, లేదంటే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? డెఫినెట్లీ ఒకటే రీజన్ అని చెప్పడానికి రాదండి. దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. అంటే ఒకప్పుడు జనరల్ గా క్యాన్సర్ అంటే జనరల్ గా పెద్దవాళ్ళకంటే డిసీజ్ ఆఫ్ ద ఎల్డర్లీ అనేవాళ్ళం. నిజంగా ఎక్కువ చూసిన ఇన్సిడెంట్స్ కూడా పెద్దవాళ్ళని చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది యంగ్ ఏజ్ లో కూడా చాలా పెరిగింది. పర్టికులర్లీ ఇన్ బిట్వీన్ 30s, 40s లో కూడా చాలా ఎక్కువ ఇన్సిడెంట్స్ కనిపిస్తున్నాయి. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణం వచ్చేసి అప్పటికి ఇప్పటికి డెఫినెట్లీ లైఫ్ స్టైల్ ఇస్ ద మెయిన్ ఫ్యాక్టర్. అండ్ అప్పటికిప్పటికి ఇంక్రీస్డ్ అమౌంట్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్, అంటే ఒకప్పుడు కొలనోస్కోపీస్ కానీ, మ్యామోగ్రఫీలు కానీ, రెగ్యులర్ గా బ్లడ్ టెస్ట్ కానీ, స్క్రీనింగ్స్ కానీ ఇవన్నీ ఎక్కువ చేయించుకునే వాళ్ళు కాదు. ఈ రోజున అవి అందరూ ఎక్కువ చేయించుకోవడం వల్ల చాలా అర్లీ స్టేజెస్ లో కొంతమంది క్యాన్సర్స్ బయటపడుతున్నాయి. సెకండ్ థింగ్, లైఫ్ స్టైల్. ఆబ్వియస్లీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. ఆబ్వియస్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్, నెక్స్ట్ ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్, రెడ్ మీట్ కన్సంప్షన్, ఎక్సర్సైజ్ తక్కువ అవడం, స్ట్రెస్, ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్. సో ఇట్లా ఇవి డెఫినెట్లీ ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో ఈ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. అండ్ థర్డ్ థింగ్, ఫ్యామిలీ హిస్టరీ ఎటు ఉంది. ఫ్యామిలీ హిస్టరీ జనరల్ గా మిగతా అన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఫ్యామిలీ హిస్టరీని మనం మాడిఫై చేయలేము. అంటే ఎప్పుడైనా కూడా ఫ్యామిలీ పరంగా వచ్చే క్యాన్సర్స్ యాక్చువల్ గా మొత్తం క్యాన్సర్ ఇన్సిడెన్స్ లో దే అకౌంట్ ఓన్లీ ఫర్ స్మాల్ పర్సెంటేజ్. సో అప్పటికిప్పటికి డిఫరెన్స్ వచ్చింది ఓన్లీ లైఫ్ స్టైల్ లో. సెకండ్ థింగ్, ఎక్కువ ఇంక్రీస్డ్ అమౌంట్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ లో, అంటే ఎక్కువ టెస్టింగ్స్ చేయించుకోవడం ఇవన్నీ కూడా పెరిగాయి అప్పటికిప్పటికి. ఎందుకంటే అవేర్నెస్ రావడం వల్ల, కొంత ఈ క్యాంప్స్ చేయడం వల్ల, కొంత ఆబ్వియస్లీ కొంత యూట్యూబ్ వీడియోస్ వల్ల, ఎడ్యుకేషన్, సో దీనివల్ల కొంత పెరగడం వల్ల ఎక్కువ ప్రొసీజర్స్ చేయించుకుంటున్నారు. కాబట్టి దాంట్లో కూడా కొంతవరకు అర్లీ స్టేజ్ లో బయటపడుతుంది క్యాన్సర్స్. సో ఇట్లా ఒక ఫ్యాక్టర్ అని లేదు, ఇట్లా మల్టీ ఫ్యాక్టోరియల్. యా, అంటే పెద్ద ఏజ్ లో వచ్చేసేపటికే ఏమేమి క్యాన్సర్ వస్తాయంటే లేడీస్ లో ఎక్కువగా అందరికి తెలిసిందే గర్భసంచికి సంబంధించి. సో అంటే ఇప్పుడు యంగ్ ఏజ్ లో క్యాన్సర్స్ వస్తున్నాయి కాబట్టి ఏ క్యాన్సర్ ఎక్కువగా మనం చూస్తున్నాము ఇప్పుడు ఎంగేజ్ లో లైఫ్ స్టైల్ అంటే నార్మల్ గా కనుక చూసుకుంటే ఫిమేల్స్ లో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఎప్పుడైనా బ్రెస్ట్ క్యాన్సర్ అంటాము. మేల్స్ లో మోస్ట్ కామన్ ప్రాస్టేట్ క్యాన్సర్, ఫాలోడ్ బై లంగ్ క్యాన్సర్ అట్లా అంటాము. బట్ ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ వచ్చే క్యాన్సర్స్ నన్ను అడిగితే మోస్ట్ ప్రాబబ్లీ కోలాన్ క్యాన్సర్ అండ్ రెక్టల్ క్యాన్సర్, ఈవెన్ స్టమక్ క్యాన్సర్ కూడా కొంతమందికి వస్తుంది. బట్ మోస్ట్ ప్రిడామినెంట్లీ కోలాన్ అండ్ రెక్టమ్ క్యాన్సర్, అంటే పేగు క్యాన్సర్. పేగు క్యాన్సర్ ఎక్కువగా అనిపిస్తుంది మిగతా క్యాన్సర్స్, అంటే లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ వచ్చే క్యాన్సర్స్ లో మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే, పర్టికులర్ గా యంగ్ ఏజ్ లో. అండ్ చాలా మందికి ఏంటంటే సిమ్టమ్స్ కూడా, అంటే చాలా వరకు ఆ సిమ్టమ్స్ కూడా ఎట్లుంటాయంటే వచ్చినప్పుడు చిన్న గ్యాస్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. సో చాలా మంది వచ్చినప్పుడు కూడా అంతే చెప్తారు, కొద్ది గ్యాస్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది, లేకపోతే లూజ్ మోషన్స్ లాగా అనిపిస్తున్నాయి. సో దానికి ట్రీట్మెంట్ వాడాము. సో అవి ఎన్ని రోజులు వాడిన ట్రీట్మెంట్ తగ్గలేదు. అప్పుడు మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు కొలనోస్కోపీ చేశారు, అప్పుడు మాకు ఇట్లుందని తెలిసింది. లేకపోతే కొంతమంది ఈ మోషన్ లో బ్లడ్ వెళ్తుంది. సో అది కూడా చాలా మంది చూసుకోరు. సో అట్లా అంటే కొన్ని రోజుల తర్వాత అట్లా మోషన్ లో బ్లడ్ వెళ్ళడం వల్ల హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. సో అట్లా రక్తం తగ్గినప్పుడు ఆయాసం కానీ, లేకపోతే కాలు చేతులు తిమ్మిళ్ళు అనిపించడం, తల తిరిగినట్టు అనిపించడం, అలాంటి సిమ్టమ్స్ వస్తాయి. అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు. అప్పుడు ఇట్లా రక్తం తక్కువ ఉందని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఫర్దర్ గా టెస్ట్లు చేయించుకొని క్యాన్సర్ బయటపడడం, ఇలాగ చాలా వరకు సిమ్టమ్స్ ని ముందు గుర్తించలేకపోవడం వల్ల చాలా వరకు కొద్దిగా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ప్రెసెంట్ అవుతున్నారు. అలా కాకుండా కొద్దిగా సిమ్టమ్స్ కనుక అర్లీ స్టేజ్ లోనే గుర్తించినట్టయితే, ఇట్లనే ఇప్పుడు యంగ్ పేషెంటే ఉన్నారు, ఒక పేషెంట్ యంగ్ ఉండి వాళ్ళకి జనరల్ గా యంగ్ పేషెంట్ లో రక్తం, పర్టికులర్లీ మేల్స్ లో, యంగ్ పేషెంట్ లో మేల్స్ లో రక్తం తక్కువ అవడం అనేది చాలా అన్కామన్. సో అట్లా బ్లడ్ తక్కువ అవుతుంది అన్నప్పుడే కొద్దిగా అర్లీనే ఎవాల్యుయేట్ చేయించుకొని, ఇట్లా లేదు లూజ్ మోషన్స్ అవుతున్నాయి, తగ్గట్లేదు ఎంతకి,
లేకపోతే రిపీటెడ్ గా అవుతున్నాయి, లేకపోతే మోషన్ లో బ్లడ్ పడుతుంది, లేకపోతే మోషన్ బ్లాక్ కలర్ లో వస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ కనుక చూసి అర్లీగా గుర్తించి ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి అప్రోచ్ అయినట్టయితే డెఫినెట్లీ కొద్దిగా క్యాన్సర్స్ మనం అర్లీ స్టేజ్ లోనే ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా యంగ్ ఏజ్ లో వచ్చిన క్యాన్సర్స్ జనరల్ గా అగ్రెసివ్ గా ఉంటాయి. అంటే నార్మల్ గా ఇప్పుడు ఒక క్యాన్సర్, అదే క్యాన్సర్ కనుక ఎల్డర్లీ అంటే పెద్ద వయసులో వచ్చిన వాళ్ళకి అగ్రెసివ్ గా ఉండే ఛాన్స్ తక్కువ, అండ్ ట్రీట్మెంట్ రెస్పాన్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. యంగ్ ఏజ్ లో జనరల్ గా క్యాన్సర్స్, ఏ క్యాన్సర్ అయినా కూడా యంగ్ ఏజ్ లో వస్తే అవి కొద్దిగా అగ్రెసివ్ గానే ఉంటాయి క్యాన్సర్స్. అండ్ ఛాన్స్ ఆఫ్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం, ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత తిరిగి వచ్చే అవకాశం అవి కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. అందుకని ఎప్పుడైనా సరే అర్లీగానే సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసి హాస్పిటల్కి అర్లీగా వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఎప్పుడైనా మంచిది. ఇప్పుడు అంటే మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయింది, ఫుడ్ లో కూడా మనం చాలా చేంజెస్ అనేవి చూస్తున్నాం. ఎప్పుడూ లేనిది మనం మైదా ఎక్కువ తీసుకోవడం, అంటే పిజ్జాలు, బర్గర్లు, చీజ్ అని చెప్పి ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనం క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడున్న యంగ్ పేషెంట్ లో మనం ఎక్కువగా క్యాన్సర్ చూస్తున్నాం కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చా? 100% అండి. నన్ను అడిగితే అది వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పాను, అది నేను మెయిన్ రీజన్ అని చెప్తాను. ఎందుకంటే 90% జనరల్ గా ఎవరు కూడా ఫిజికల్ యాక్టివిటీ తక్కువ. మనకున్న చాలా మందికి ఉన్న జాబ్స్ కి చాలా మందికి సెడెంటరీ యాక్టివిటీనే ఉంటుంది, ఎటు కదలకుండా. ఈవెన్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తీసుకున్నా గానీ, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ డాక్టర్ ప్రొఫెషనల్ అయినా కూడా ఫిజిషియన్స్ కానీ, లేకపోతే ఈవెన్ కొన్ని జాబ్స్ కాల్ సెంటర్ లో కానీ ఎవరైనా సరే అంతా సెడెంటరీ జాబ్స్ లోనే ఉంటారు. అందరూ కూర్చొని మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మూమెంట్ లేకుండా అట్లా కూర్చొని వర్క్ చేసే వాళ్ళే ఉంటారు. సో ఆబ్వియస్లీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, మైదా కానీ, రెడ్ మీట్ అంటే మటన్ కానీ, బీఫ్ కానీ, పోర్క్ కానీ, ఇవన్నీ రెడ్ మీట్. సో ఇవి కానీ, ఫ్రై ఐటమ్స్ కానీ, డీప్ ఫ్రై ఐటమ్స్, రీయూజ్డ్ ఆయిల్, సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఆబ్వియస్ మైదా, ఇవన్నీ కూడా డెఫినెట్లీ క్యాన్సర్ కి 100% అని చెప్పాను, బట్ డెఫినెట్లీ దే ఆర్ అసోసియేటెడ్ విత్ హై ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్. అది పర్టికులర్లీ ఇప్పుడు ఎందుకంటే ప్రాసెస్డ్ ఫుడ్ పెరిగిన ఈ జనరేషన్ లో ఇంకా ఎక్కువైపోయింది. రిఫైన్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిల్ ని మల్టిపుల్ యూజ్ చేసిన ఆయిల్ ని వాడడము, ఇవన్నీ డెఫినెట్లీ అసోసియేటెడ్. ఈవెన్ పిజ్జా అయినా, బర్గర్ అయినా, ఏదైనా సరే ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి డెఫినెట్లీ, అండ్ యూజ్ చేసే బేస్ కూడా మైదానే కాబట్టి ఆబ్వియస్లీ. ఓకే, సో అంటే మీరు ఏం చెప్తారు యంగ్ పర్సన్స్ ఇప్పుడు ఎక్కువగా వీటి బారిన పడుతున్నారు? ఓకే, యంగ్ పర్సన్స్ గురించి పక్కన పెడితే చిన్న పిల్లల్లో కూడా మనం ఈ క్యాన్సర్స్ అనేవి చూస్తూ ఉన్నాము. అంటే ఇప్పుడు ఒకే యంగ్ పర్సన్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇతరితర అలవాట్ల వల్ల వస్తున్నాయంటే రైట్, కానీ చిన్న పిల్లలకి అవేమి ఉండవు కాబట్టి ఎందుకు చిన్నపిల్లల్లో మనం క్యాన్సర్ ని కూడా మనం చూస్తున్నాం? చిన్నపిల్లలకి జనరల్ గా లైఫ్ స్టైల్ వల్ల వచ్చే క్యాన్సర్స్ వెరీ రేర్ అండి. ఎందుకంటే జనరల్ గా అరౌండ్ 1 to 15 years ఆర్ 1 to 18 years ఆ ఫేజ్ లో లైఫ్ స్టైల్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఆర్ వెరీ 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 రేర్ అండి. జనరల్ గా వాళ్ళకి చిన్నపిల్లలు వచ్చే క్యాన్సర్స్ మోస్ట్లీ బ్లడ్ క్యాన్సర్స్ మోర్ కామన్ ఉంటాయి, ఫాలోడ్ బై బోన్ క్యాన్సర్స్ ఉంటాయి. చాలా వరకు ఒకటి ఫ్యామిలీ హిస్టరీ, ఒక డెఫినెట్లీ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా మిగతా ఇంకా మనకంటే వేరే స్పెసిఫిక్ గా చిన్నపిల్లల్లో రావడానికి పెద్దగా కారణాలు అనేవి ఉండవు. మోస్ట్లీ ఫ్యామిలీ హిస్టరీ ఒక మెయిన్ రీజన్, కొంత ఈ మేనరికన్ లో దాని వల్ల కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. వాళ్ళల్లో ఇంకా మిగతా లైఫ్ స్టైల్ వల్ల రావడం అనేది వెరీ రేర్ ఇన్ స్మాల్ చిల్డ్రన్. సో వాళ్ళకి ఇంకా అంతకంటే రీజన్స్ అయితే ఉండవు. ఓకే, సో ఫైనల్ గా మీరు యంగ్ పర్సన్స్ ఎక్కువ క్యాన్సర్ బారిన పడుతున్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? హెల్దీ లైఫ్ స్టైల్, డెఫినెట్లీ డైలీ ఎక్సర్సైజ్, అందులో అయితే ఏం డౌట్ లేదు. డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, యూ షుడ్ టేక్ అవుట్ ద టైం. అంటే అఫ్ కోర్స్ ఇంత బిజీ లైఫ్ లో మనకి ఎక్కడ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు అందరం పరిగెడుతున్నాం, తిరుగుతుంటాం. బట్ బిజీ లైఫ్ స్టైల్లో హెల్దీ ఎక్సర్సైజ్ కంపల్సరీ, అండ్ బ్యాలెన్స్డ్ డైట్, అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, మైదా కానీ, రెడ్ మీట్ కానీ, ఇవన్నీ డెఫినెట్లీ క్యాలరీ రిస్ట్రిక్ట్ చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి, అందులో డౌట్ లేదు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.